బిగినర్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ చేసే 3 కామన్ మిస్టేక్స్. మొదటిది, రెఫరెన్స్ ట్రాక్ యూజ్ చేయరు. రెఫరెన్స్ ట్రాక్ అంటే మనం ఇండియన్ మ్యూజిక్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ చాలా మంది ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇండియన్ మ్యూజిక్ క్రియేట్ చేశారు. ఆ స్టైల్లో సాంగ్స్ కూడా చేశారు. వాళ్ళ సాంగ్స్ మనం రెఫరెన్స్ తీసుకుంటే వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా వాడారు, వాళ్ళు యూజ్ చేసిన టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసి మన ట్రాక్ లో కూడా మనం ఆ అవుట్పుట్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది, ఓవర్ ఇన్స్ట్రుమెంటేషన్ చేయడం. చాలా మంది ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే మన ట్రాక్ ప్రొఫెషనల్ గా వస్తుంది అనుకుంటారు, కానీ ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఉండడం ద్వారా మన ట్రాక్ లో ఏది వినబడుతుంది అన్నదే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటది అనమాట. సో దీని ద్వారా మన ట్రాక్ క్లారిటీ అయితే తగ్గిపోద్ది. మూడోది, సోలో చేసి మిక్సింగ్ చేయడం. ఇండివిజువల్ గా సోలో చేసి విన్నప్పుడు ప్రతిదీ బాగానే ఉంటది, కానీ మీరు అన్ని ట్రాక్స్ కలిపి విన్నప్పుడే మెస్సీగా అయితే అనిపిస్తుంది. సోలోలో పెట్టి కాకుండా ఫుల్ మిక్స్ తో మీరు విన్నప్పుడే ప్రాబ్లం ఎక్కడ ఉందో మీకు అర్థమవుతుంది. అంటే వోకల్స్ మడ్డిగా ఉన్నాయా, లేదా బేస్ క్లాష్ అవుతుందా, సంథింగ్ మీరు ఫుల్ మిక్స్ తో విన్నప్పుడే మీకు ప్రాబ్లం అయితే మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు ఈజీగా అయితే సాల్వ్ చేయగలరు.